మగ ఫ్రెండే బాబాయ్. నువ్వు ఎంతలా కంగారు పడ్డావంటే కంపల్సరిగా ఆడ ఫ్రెండ్ అయి ఉంటుందిరా. ఇంతకు ఫ్రెండా ప్రేయసియా అదైనా చెప్పరా బాబాయ్. నీ దగ్గర నిజం దాచినా ప్రయోజనం లేదు. ఇవాళ కాకపోయినా రేపైనా నీకు నిజం చెప్పాలి తప్పదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను బాబాయ్. ఆ అమ్మాయి ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తనను కలుద్దామని ఆఫీసు సెలవు పెట్టి ఇక్కడికి వచ్చాను బాబాయ్. ఎందుకనో మరి శారదా ఇక్కడికి రాలేదు బాబాయ్. హలో, శారదా, ఇక్కడే పార్కులోనే ఉన్నాను. అబ్బా చంపావు పో. ఊరెళ్ళావా? ఎన్నో ఆశలు పెట్టుకొని ఆఫీసుకి సెలవు పెట్టి ఇక్కడికి వచ్చా ఎంజాయ్ చేద్దామని. నువ్వు భలే పని చేసావు కదా. సరే సర్లే, ఈసారి చూద్దాంలే మరి. సరే జాగ్రత్తగా వెళ్ళరా. ఏమైందిరా? అవును బాబాయ్, రానని చెప్పింది. ఏదో ఊరెళ్ళానంటుంది. ఎందుకనో బాబాయ్, శారద నన్ను పూర్తిగా నమ్మినట్టు లేదు. చీటికి మాటికి అలుగుతుంది. ఊరికినే ఏ కారణం లేకుండా కోపడుతుంది బాబాయ్. తనని ఎలా అర్థం చేసుకోవాలో నాకు మాత్రం అర్థం కావట్లేదు బాబాయ్. ఇందులో అర్థం చేసుకోకపోవడానికి ఏముందిరా? ఆ అమ్మాయి ఎలగటానికి కోపడటానికి లాజిక్ ఒకటి ఉంది. ఆ అమ్మాయే కాదు, ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూచావు, అలుగుతారు. బుజ్జగిస్తాడా లేదా అని, అల్లరి చేస్తారు. భరిస్తాడా లేదా అని, కోప్పడతారు. వదిలి ఉంటాడా లేడా అని, తినకుండా ఉంటారు. తినిపిస్తాడా లేదా అని, చివరిగా ఏడుస్తారా, కన్నీళ్లు తుడుస్తారా లేదా అని. అప్పుడు నమ్ముతారా నడి మధ్యలో వదిలిపెట్టడు అని. ఆడవారి గురించి చాలా చక్కగా చెప్పావు బాబాయ్. అవును, నీకు పెళ్ళే కాలేదు. ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకున్నావు బాబాయ్? ఈ విషయాలు తెలుసుకోవడానికి ఏ ఎంబీబీఎస్ ఏ బీటెక్ చదవనక్కర్లేదురా. ఇక్కడ ఎన్టీఆర్ జిమ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అక్కడికి పెద్ద పెద్ద మహానుభావులంతా వచ్చి ఆ జిమ్ మీద కూర్చొని, ఒరే ఈ ఆవిడగారితో లేచిపోతుంది, ఆవిడ గారేమో ఈయన గారితో లేచిపోతుంది అని ఒకటే చెప్పుకుంటూ ఉంటారురా. ఒక్కటైనా మంచి మాట చెబుతారేమో ఇందాము అంటే ఒక్కళ్ళు కూడా మంచి మాట చెప్పరురా. అదేరా జనరల్ నాలెడ్జ్ అంటే. ఆడది మగవాడి కంటే బలమైంది కాకపోవచ్చు, కానీ ప్రతి మగవాడి బలహీనత ఆడదేరా. నవ్వుతో ఎంతటి కొమ్ములు తిరిగిన మగవాడినైనా ఖైదు చేస్తుంది. కళ్ళతో వారు చూపుతో కట్టిపడేస్తుందిరా. ఒరే శివ, నువ్వు ఆ అమ్మాయిని విషయంలో తొందరపడకుండా ఒక నిర్ణయం తీసుకో. నీకు నచ్చితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. అందుకు మా సపోర్టు నీకు ఎప్పుడూ ఉంటుందిరా. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదిరించి ఆ అమ్మాయినే పెళ్ళాడు. బాబాయ్, నీ సంగతి నాకు తెలియంది కాదు. నువ్వు కొత్తగా చెప్పాలా? చిన్నప్పుడే మా అమ్మా నాన్నలు కార్ యాక్సిడెంట్ లో చనిపోతే నన్ను కంటికి రెప్పలా పెంచి ఇంతటి ప్రయోజకుని చేశావు బాబాయ్. నువ్వే లేకపోతే నేననేవాణ్ణి ఎక్కడుండేవాణ్ణో ఈ రోజు తలుసుకుంటేనే భయం వేస్తుంది బాబాయ్. బాబాయ్, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను బాబాయ్, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను బాబాయ్. ఒరే శివ, రుణము తీర్చుకోవడానికి నువ్వు అనాథవు కాదురా. నా రక్త సంబంధాన్ని, నాతో పాటు ఒకే రక్తం పంచుకు పుట్టిన నా అన్నయ్య కొడుకువురా. నా వదిన సాక్షాత్తు మహాలక్ష్మిరా, అన్నపూర్ణమ్మ తల్లి. నన్ను ఏ రోజు మరిదిలా చూడలేదురా. తల్లిలా ఆదరించింది, అక్కలా నాకు ఆత్మీయతలు పంచింది. నిజంగా దేవుడు అనేవాడే ఉంటే ఆ దంపతులు ఇద్దరిని ఇలా మధ్యలోనే బలి తీసుకునేవాడా? నిజంగా దేవుడు లేడురా. లేదు బాబాయ్, దేవుడు ఉన్నాడు బాబాయ్. ఆ దేవుడు సాక్షాత్తు నీ రూపంలో నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడు బాబాయ్.
బాబాయ్, నువ్వు నాకు నిజం చెప్పకపోయినా గానీ మన బంధువులంతా చెప్పారు బాబాయ్. కేవలం నా కోసమే నువ్వు పెళ్లి చేసుకోకుండా పెళ్లి అనే బంధానికి దూరం అయ్యావని, ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన మనిషి నన్ను సక్రంగా చూసుకుంటుందో లేదో అనే ఉద్దేశంతో నువ్వు పెళ్లి చేసుకోలేదని, కేవలం నా మీద ప్రేమతోటి నువ్వు పెళ్లి అనే బంధాన్ని త్యజించి ఆ జన్మ బ్రహ్మచర్యం తీసుకున్నావు బాబాయ్. ఒరే శివ, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా బాధపడుతూ కూర్చోకుండా ఆ అమ్మాయితో నీ పెళ్లి విషయం గురించి ప్లాన్ వేయి. అవసరమైతే వాళ్ళ అమ్మ నాన్నతో నేను మాట్లాడి వాళ్ళని ఒప్పించి నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను రా. చాలా సంతోషం బాబాయ్. మీ అందరి ఆశీర్వాదంతో నా పెళ్లి చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటాను. రంగరంగ వైభవంగా గొప్ప గొప్ప విద్యుత్ కాంతులతో పెళ్లి మండపం దేదీప్యమానంగా ప్రకాశించాలి. వివాహ భోజనం అతిథులను ఆకర్షించే విధంగా గొప్ప గొప్ప రకరకాల పిండి వంటలతో వెజ్ నాన్ వెజ్ ఐటములతో చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటాను బాబాయ్. అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు. పెళ్లి ఎంత గొప్పగా ఘనంగా జరుపుకుంటున్నావు అన్నది ముఖ్యం కాదురా. నిన్ను నమ్మి నీతో తాళి కట్టించుకున్న నీ భార్య నీ విల్లాలను ఎంత ఆప్యాయంగా అనురాగంగా చూసుకుంటున్నావన్నది గొప్పతనం. భార్య భర్తల అనుబంధం కంటికి చేతికి ఉండే సంబంధంలా ఉండాలిరా. చేతికి దెబ్బ తగిలితే కన్నీరు కారుస్తుంది, కన్నీరు కారుస్తే చెయ్యి తుడుస్తుందిరా. సంసార జీవితంలో భార్య ఎప్పుడు నవ్వుతూ ఉండాలిరా, భర్త ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారిద్దరి జీవితం హాయిగా ఆనందంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. అలాగే బాబాయ్, నువ్వన్న ఈ విషయాలు నా మదిలో పదిలపరుచుకుంటాను. కానీ బాబాయ్, నా లైఫ్ లో అన్ని ఒడిదుడుకులే. పుట్టగానే తల్లిదండ్రులు కోల్పోయాను. నా అంత దురదృష్టవంతుడు ఈ లోకంలో ఎవరూ ఉండరు బాబాయ్. ఇప్పుడు ఈ అమ్మాయిని ప్రేమించాను. మా పెళ్లి మా సంసార జీవితం హాయిగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను బాబాయ్. అంతే బాబాయ్. ఒరే ఫూల్, నువ్వే కాదురా, నీ బోటి యువకులంతా ఇక్కడే తప్పు చేస్తున్నారా. లైఫ్ అనేది ఒక దూర ప్రయాణం లాంటిది. దారిలో వర్షం పడవచ్చు, ఎండ మండనవచ్చు, చలి సప్పైనవచ్చు. కానీ మనం గమ్యం చేరే వరకు ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలిరా. అంతేకాదు, ముఖ్యంగా నీ లైఫ్ లో సంతోషం తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడుతున్నావు కాదు. నీకు కనిపించే ఆ పూల చెట్టును ఉదాహరణగా తీసుకో. ఆకులు చాలా ఎక్కువగా ఉన్నాయి, పూలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయిరా. కానీ ప్రతి ఒక్కరూ ఆ పూలనే చూస్తారు, కానీ ఆకుల గురించి ఎవరూ పట్టించుకోరురా. అలాగే నీ జీవితం కూడా. సరేరా శివ, నేను వస్తానురా, నాకు వేరే పని ఉంది. సరే బాబాయ్. వెళ్ళే ముందు ఒక మాట బాబాయ్, అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరే వరకేరా. అదే మనసులో నుంచి పెట్టిన ప్రేమ మరణం వరకు తోడు ఉంటుంది. గుర్తుపెట్టుకో. సరే బాబాయ్. బాబాయ్ కూడా వెళ్ళాడు. ఆఫీస్కి సెలవు పెట్టాను. ఈ మహాతల్లి అలాగో రానుంది. ఏం చేస్తాను, క్యాంటీన్కి వెళ్ళి భోంచేసి రూమ్ కన్నా వెళ్తాను. రాకుమారి, ఆ దేవుడు నా కోసమే ఇక్కడికి పంపించినట్టున్నాడు. శివా, చెట్లల్లా గవ్వలాట, మల్లె పూల గట్లల్లా మువ్వలా
పెట్టే పిడుగులాట